ఇక మనం హిక్విజన్ డివిఆర్ టైమ్ అండ్ డేట్ మారిపోతే ఏం చేయాలి అంటే మెనూలోకి వెళ్ళండి. మెనూలోకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని పాస్వర్డ్ అవుతుంది, పాస్వర్డ్ ఇవ్వండి, ప్యాటర్న్ ఇవ్వండి. కాన్ఫిగరేషన్లోకి వెళ్ళండి. కాన్ఫిగరేషన్ వెళ్ళిన తర్వాత వేరే ఎందులో ఉన్నా సరే మీరు ఏంటంటే సిస్టంలోకి వెళ్ళండి. సిస్టంలో జనరల్ అని ఉంటుంది. ఈ జనరల్లో బేసిక్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఇక్కడ మిమ్మల్ని లాంగ్వేజ్ అడుగుద్ది, లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఇవ్వండి. కింద చూడండి టైం జోన్ అని ఉంది. టైం జోన్ మనకి ఇండియా కాబట్టి ఇండియా 5:30 న్యూఢిల్లీ ముంబై అని ఉండాలి. ముంబైలో పెట్టాము. అలాగే మీకు ముందు డేట్ కావాలా, మంత్ కావాలా, ఇయర్ కావాలా, ఏ ఫార్మేట్లో కావాలంటే ఆ ఫార్మేట్లో పెట్టుకోండి. మనకు తెలిసింది డేటు, మంత్, ఇయర్ కాబట్టి అలా పెట్టాను. కరెక్ట్ టైము, డేటు, అలాగే టైము డేటు కూడా కరెక్ట్గా నిమిషాలతో సహా కరెక్ట్గా ఇచ్చుకొని కింద మీరు అప్లై కొట్టండి. అలాగే ఇక్కడ చూడండి HTML VGA రెజల్యూషన్ అని ఉంది కదా. రెజల్యూషన్ కూడా మీకు నచ్చిన రెజల్యూషన్ పెట్టుకోవచ్చు. హైయెస్ట్ ఏది ఉందో అది పెట్టుకోండి మానిటర్ని బట్టి. అలాగే కింద క్వాలిటీ మీరు అంటే కొంచెం బ్రైట్నెస్ తక్కువ ఉండాలంటే ఒకలాగా, లేదంటే సాఫ్ట్గా ఉండాలా, కస్టమైజా, ఎలా కావాలంటే అలాగా మనం ఇది మార్చుకోవచ్చు. కస్టమైజ్ అంటే మనం ముందు చేసుకోవాలి, అప్పుడు వస్తుంది. ఓకే, కింద అప్లై కొట్టండి. అప్లై కొడితే డైరెక్ట్గా అప్లై అయిపోతుంది. జస్ట్ సింపుల్గా మనం టైం అండ్ డేట్ మార్చుకోవచ్చు. ఒకసారి లైవ్లోకి వెళ్దాం. లైవ్లోకి వెళ్ళండి, చూడండి మారింది. ఎస్, థ్యాంక్ యూ.